బయలుదేరదామా నాగభూషణం? ఎక్కడికి మేడం? ఆ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది కదా, వెళ్ళి కొత్త దంపతుల తలపై అక్షింతలు వేసి ఆశీర్వదించి వద్దాం. పిలవని పేరంటానికి వెళ్ళడం ఎందుకు మేడం? మీరు అనుకున్నట్టు పెళ్లి జరిగిపోయింది కదా, ఇంకక్కడికి వెళ్ళి యాక్ట్ చేయాల్సిన అవసరం ఉందా? నటించడానికి కాదు నాగభూషణం, అక్కడ జరిగే జగన్నాటకాన్ని చూడ్డానికి వెళ్ళాలి. ఇందాక అన్నావు కదా, పెళ్ళవగానే దివ్య చచ్చిపోతుందా అని. ఏమో, ఈ రోజే అది చావచ్చేమో. దాని చావుని నేను కళ్ళారా చూడాలి కదా. దివ్య ఎలా చనిపోతుంది మేడం? ఎలాగైనా చావచ్చు. వ్రతం చేసేటప్పుడు దీపపు కుంది మీద పడి ఒళ్ళు కాలి చావచ్చు. రికార్డులో ఉంది. కళ్ళు తిరిగి బావిలో పడిపోతుంది. రికార్డులో ఉంది. ఇష్టం లేని పెళ్లి జరిగిందని ఊరేసుకుని చావచ్చు. రికార్డులో ఉంది. ఇంటి నుంచి పరారై ఏ రోడ్ యాక్సిడెంట్ లోనో చావచ్చు. ఇదే రికార్డులో ఉంది. పాము కరవచ్చు, ఎద్దు పొడవచ్చు, లేదా ఫ్యాన్ ఊడిపడి తల బద్దలు కావచ్చు. ఏదైనా జరిగి దివ్య ఈ రోజే చావచ్చు. అందుకు అవకాశం చాలా ఉంది నాగభూషణం. కానీ ఆఖర్లో చనిపోయిన ఆ ఇంటి కోడలు, అదే మీ అక్క మంగతాయారు గారు, తనకు తానుగా దేవుడికి ప్రాణాలు అర్పించారు కదా మేడం. అందరూ ప్రాణాలు ఆ దేవుడు తీసుకుంటుంటే తానే స్వయంగా దేవుడికి ప్రాణాలు ఇచ్చారు కదా. పూర్వకాలంలో భర్త చనిపోతే భర్తతో పాటు సతీ సహగమనం చేసినట్టు గొప్పగా ప్రాణత్యాగం చేశారు కదా మేడం. ఏది ఏమైనా మీ అక్కగారు చాలా గ్రేట్ మేడం. చావుకు భయపడకుండా సహనంతో పోరాడారు. చేతులెత్తే మొక్కాలి మేడం. ఆహా మేడం, మేడం వదలండి మేడం, వదలండి మేడం, ప్లీజ్ మేడం, వదలండి మేడం, నేను చచ్చిపోతాను మేడం, వదలండి మేడం. దాన్ని నా ముందు పొగిడితే చంపేస్తాను నాగభూషణం. అది నాకంటే గ్రేట్ కాదు. నేనే గ్రేట్, నేనే గ్రేట్, నేనే గ్రేట్. అర్థమైందా? అర్థమైంది మేడం, ప్లీజ్ మేడం, వదలండి మేడం. అది శాపంతో పోరాడింది, చచ్చిపోయింది. కానీ నేను ఇంకా బతికే ఉన్నాను. నాకు రావాల్సిన చావుని దాని కూతురికి మళ్లించి మరీ బ్రతికాను. దట్స్ వై ఐ యామ్ గ్రేట్. అండర్స్టాండ్? ఎస్ మేడం, ఎస్, యూఆర్ రియల్లీ గ్రేట్. మీరే గ్రేట్ మేడం. ఇంకెప్పుడు నా ముందు దాన్ని పొగడకు. దాన్నే కాదు, నన్ను తప్ప వేరే ఎవ్వరిని పొగిడినా నాకు నచ్చదు. అలాగే మేడం, అలాగే. పద వెళ్దాం. జరగబోయే నాశనాన్ని చూద్దాం. ఓకే మేడం. హలో, వాట్ మేడం? కార్ ఆపండి మేడం. ఏమైంది నాగభూషణం? ముందు మీరు కార్ ఆపండి మేడం, ప్లీజ్. ఎప్పుడు జరిగింది? ఎలా సాధ్యం? నేను మేడం గారితోనే ఉన్నాను. అక్కడికే బయలుదేరాం. పక్కానా? ఏంటి నాగభూషణం? మేడం అది ఛాన్సే లేదు. ఎందుకు లేదు? నువ్వు చెప్పిందే కదా జరుగుతుంది. అలా జరగకూడదు నాగభూషణం. మనం ఊహి ఎంత అడుగుతావు? 150 అయితే చాలమ్మా. 150యా? ఎక్కువ అడిగేశానా? 150కి ఏమొస్తుంది అన్నయ్య? ఓ 500 అడుగు. అనవసరంగా 150 అడిగాను.
చెల్లెమే మనసు బంగారం. చెల్లెమ్మా, ఆ సూట్ కేసు నేను తీసుకొస్తానమ్మా. చెల్లెమ్మా, ఆగు, ఎక్కడికి వస్తున్నావు? తరతరాలుగా యుగ యుగాలుగా ఇదే డైలాగ్ అమ్మా. అడుగుతుంది నిన్నే, ఎక్కడికి వస్తున్నావు? నా భర్త ఇంటికి. ఎవడు నీ భర్త? ఈ తాళి కట్టినవాడు. అది తాళి కాదు, నేను నీ భర్తని కాదు. కోపంలో జరిగిందని పెళ్ళి అనరు. నీ చెల్లిని పెళ్లి చేసుకుంటున్నానని మా అన్నయ్యతో చెప్పి నాకు తాళి కట్టారుగా. ఇప్పుడు అది పెళ్లి కాదంటారా? నేనేం నీపై ఇష్టంతోనో మోజుతోనో తాళి కట్టలేదు. ఎలా కట్టినా తాళి తాళే, పెళ్లి పెళ్లే. నేను మా వాళ్లతో చెప్పి కాపురానికి వచ్చాను. నువ్వు వచ్చావని ఎవ్వరు నీకు హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్లరు. హారతి ఇవ్వకుండా నేను లోపలికి రాను. అయితే ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో. ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. అలా అన్నకన్నయ్య, వదిన ఇంట్లోకి పిలువు. నీకు తెలిసేసి తన ఇంట్లోకి రానిస్తే ఈ పెళ్లి నేను ఒప్పుకున్నట్టే. అది కాదన్నయ్య. ఇంకేం మాట్లాడుకో. ఇదేదో తేలే సమస్యలా లేదే. బావగారు, నా ఆటో డబ్బులు 500 ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. ఎవడా నీకు బావగారు? నేనెందుకు ఇవ్వాలి నీకు డబ్బులు? చెల్లెమ్మా, అన్నయ్య, నీకొక్కడే కదా అన్న, వీడెక్కడి నుంచి వచ్చాడు? ఆటో ఇచ్చిన అన్నయ్య. ఆ ఆటోలో వచ్చిన చెల్లెమ్మ. ఆపుతారా మీ ఆటో పంచులు? సింగిల్ రూపీ కూడా ఇవ్వను. మీరే ఇస్తారని చెల్లెమ్మ చెప్పింది. నేను డబ్బులు ఇస్తే తను నా భార్యను ఒప్పుకున్నట్టే. నేను తన భార్యనని ఒప్పుకొని ఆయనే డబ్బులు ఇస్తారు. అది జరగని పని. మీరే ఇస్తారు, చూడండి. ఇది తెగే వ్యవహారంలో లేదే. గొడవలు ఎందుకమ్మా, ఈసారికి నువ్వే డబ్బులు ఇచ్చామ్మా. అన్నయ్య, బావగారిపై నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? పోన్లేమ్మా, చెల్లెల్ని కాపురం తీసుకొచ్చాను అనుకుంటాను. వెళ్ళొస్తానమ్మా. బావగారు వెళ్ళొస్తా. అన్నయ్య, నన్ను కాపురానికి తీసుకొచ్చావు. ఆయనేమో నన్ను ఇంట్లోకి రానివ్వను అంటున్నారు. నువ్వేమో వెళ్ళిపోతావా? నన్నేం చేయమంటావమ్మా? బావగారిని కన్విన్స్ చెయ్యి. నేనా? మరి చెల్లెమ్మ అన్నావు. నువ్వు అన్నయ్య అన్నావు. ఎక్స్క్యూజ్ మీ, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ ఏదో న్యూసెన్స్ భరించలేకపోతున్నాను. విన్నావా అన్నయ్య? మనది న్యూసెన్స్ అంట. మనం గోలు చేస్తున్నావంట. బావగారు, ఈ గొడవ అంతా ఎందుకు గానీ చెల్లెమ్మని ఇంట్లోకి తీసుకెళ్ళండి. నాకు డబ్బులే వద్దు. రైట్, ఇంకొకసారి బావగారు అన్నావంటే మొహం పగిలిపోద్ది. అంటే మీ బావగారికి కాస్త కోపం ఎక్కువ అన్నయ్య. కన్విన్స్ చేస్తే కూల్ అయిపోతారు. ఏంటి కూల్ అయ్యేది? మర్యాదగా వెళ్తావా లేక మెడబెట్టి గంటమంటావా? అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వదిని గెంటేస్తావా? శశి, ఇది మా పర్సనల్ విషయం. ఇందులో నువ్వు ఇంటర్ఫీర్ అవ్వకు. థ్యాంక్స్ శ్రీవారు. శ్రీవారేంటి? మీరు నేను పర్సనల్ అని మీరే ఒప్పుకున్నారు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. మరి ఏ ఉద్దేశంతో ఉన్నారు? నీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరు కట్టిన తాళికి సమాధానం చెప్పాలి. నన్ను మీ భార్య అని ఒప్పుకోవాలి. గౌరవంగా లోపలికి తీసుకువెళ్ళాలి. ఎత్తుకొని తీసుకెళ్తాను రా. ఎత్తుకొని తీసుకువెళ్ళాలి. ఎత్తి అవతల పాడేస్తాను. నేనంటే జోక్గా ఉందా? నాతో పెట్టుకోకు. సింగమనేని చాణక్య సౌర ప్రతాప్ ఇక్కడ. నేను కూడా సింగమనేని దివ్య చాణక్య ఇక్కడ. నిన్నటి వరకు సూర్యదేవర వారి ఆడపడుచుని, ఈ రోజు నుంచి సింగమనేని వారి కోడల్ని అని నువ్వనుకుంటే సరిపోదు. మీతో కూడా అనిపిస్తాను. మీరే నన్ను ఇంట్లోకి తీసుకువెళ్లేలా చేస్తాను. అది నీ తరం కాదు. అలా జరగకపోతే నా ఆటో అన్నయ్య మీద ఒట్టు. అన్నయ్య అన్నావు, చెల్లెమ్మ అన్నావు. నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? ఇంటి ముందు మౌన పోరాటం చేస్తాను. నీ ఇష్టం వచ్చింది చేసుకో. రాసేసి ప్రెసిడెంట్ కి సమస్యకి సంబంధం ఏంటా? ఇందాక వీళ్ళు సీఎంలు పిఎంల గురించి మాట్లాడితే నోరు బెదపలేదు. ఇప్పుడేమంటున్నా నన్ను అడుగుతున్నావా? ప్లీజ్ అర్థం చేసుకోండి. ట్రాఫిక్ కంట్రోల్ చేయడం మా వల్ల కావడం లేదు. ఎక్స్ట్రా ఫోర్స్ తెప్పించాల్సి వస్తుంది. సార్, ఎక్స్ట్రా ఫోర్స్ వస్తున్నారండి సార్.
సిటీలో ఉన్న పోలీసులందరినీ సిఆర్పిఎఫ్ పోలీసుల్ని మిలిటరీని దింపేస్తారేమో సార్. ఓవర్ చేకు చారుకేసా. ఇంత మంది వచ్చారు, వాళ్ళు రారని గ్యారంటీ ఏమిటి సార్? వాళ్ళని కూడా పిలవాలని ప్లాన్ చేశారా ఏంటి? మహిళా సంఘం వర్ధిల్లాలి! మహిళా సంఘం వర్ధిల్లాలి! ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి సార్. ఆవిడకి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. దివ్యకి న్యాయం జరగాలి. దివ్యకి న్యాయం జరగాలి. అప్పటి వరకు కించి కదలేదే లేదు. దివ్యకి న్యాయం జరగాలి. దివ్యకి న్యాయం జరగాలి. సార్ చూస్తుంటే పరిస్థితి అదుపు తప్పుతున్నట్టుంది సార్. ఐ డోంట్ కేర్. సార్ ఇక మీకు అసలు విషయం చెప్పాలి సార్. మీరు ఇష్టపడి అమ్మాయి గారి మెడలో తాళి కట్టలేదు, బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. కాపురానికి వస్తే కాదు అంటున్నారు. ఇది చాలా పెద్ద క్రైమ్. ఈ విషయం గనక బయట వాళ్ళకి తెలిస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఖాయం. న్యాయం జరగాలి. న్యాయం జరగాలి. అరెస్ట్ సంగతి అటు ఉంచండి సార్. అసలు ఆ లేడీస్ కి ఈ విషయం తెలిస్తే చారుకేసా అసలు ఆ లేడీస్ కి ఈ విషయం తెలిస్తే వాళ్ళ ఆయుధాలతో మీపై యుద్ధానికి వస్తారు. ఆయుధాలా? అవే ఆయుధాలా? వాళ్ళ ఆయుధాలు అవే సార్. వాళ్ళు మీద పడ్డారంటే ఒంట్లో ఊపిరి ఉండదు, ఎముకలు కూడా పిండి చేసి వెళ్తారు. కొంపతీసి ఆ ప్లాన్ చేయలేదు కదా? ప్రతిదానికి నన్ను అనుమానిస్తారేమిటి సార్ మీరు? ప్లీజ్ అన్నయ్య, ఆ లేడీస్ కనుక ఇంట్లోకి వస్తే సాటి లేడీ అని నన్ను వదిలేస్తారు, నిన్ను చంపేస్తారు అన్నయ్య. దివ్యకి దివ్యకి మీరు చూస్తున్నారు మహిళా శక్తి యొక్క విశ్వరూపాన్ని. చాణక్య చాణక్య ఒకసారి ఆడపిల్లకి జరిగిన అన్యాయాన్ని అడగడానికి తరలి వచ్చిన ఇక్కడ ఒక మహిళా మూర్తిని కూడా చూడొచ్చు. ఇక్కడ మగమూర్తి కూడా ఉన్నాడు. వీడి గురించి చెప్పా. ఉన్నవే అలవా. దివ్యకి న్యాయం జరగాలి. ప్లీజ్ సార్, తగ్గితే తప్పులేదు. అమ్మాయి గారి మీ భార్యే కదా. ఆ మాట అంటే చంపేస్తాను. సార్ బయటికి వెళ్ళి మీరు ఆ మాట చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తారు. ఓకే, సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఇప్పటి వరకు తన సినిమా చూశారు, ఇప్పుడు నా సినిమా చూపిస్తాను. చాణక్య చాణక్య దివ్యకి న్యాయం జరగాలి. చెల్లెమ్మా. చాణక్య 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 ఏంటి చారుకేసా, నేను చేయెత్తిన వాళ్ళు ఆపట్లేదు? మీరు ఏమన్నా వాళ్ళ నాయకుడు అనుకున్నారా సార్ ఆపడానికి? అక్యూజ్డ్ మీరు. వాట్? వాళ్ళకి నిజం తెలిసి నువ్వు అరెస్ట్ అయితే అక్యూజ్డ్ అవుతుందన్నయ్య. ఓకే, ఈ గోల్ని ఆపని తనతో చెప్పండి. ఓకే సార్. చాణక్య 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 డౌన్ డౌన్ డౌన్. దివ్యకి న్యాయం జరగాలి. దివ్యకి న్యాయం జరగాలి. ఆపండి. చూసావా అన్నయ్య, అది వదిన పవర్ అంటే. క్షణం కోపం వచ్చింది, కట్టేశాను. కోపం వస్తే కంట్రోల్ చేసుకోవాలి, లేదా ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేయాలి, అవతల మనిషిని కన్విన్స్ చేయాలి. అంతేగాని
ఒక ఆడపిల్ల మెడలో తాళి కట్టేస్తారా? అలా ఎలా పెళ్లి చేసుకుంటారు? నీ అన్నయ్యకి టిట్ ఫర్ టాట్ చేయాలనుకున్నాను, చేశాను. తనను ప్రేమించిన నా చెల్లెలు తనని పెళ్లి చేసుకోలేక నా కళ్ళ ముందే కుమిలిపోతూ ఉంటే నేను ఎంత బాధపడతానో. పెళ్ళై కూడా చెల్లెలు పుట్టింట్లో ఉండిపోతే వాడు అంతే బాధపడతాడని చేశాను. గొడవ మీకు మా అన్నయ్యకు మధ్యలో నేనేం చేశాను? నాకు నీపై కోపము లేదు, ప్రేమ లేదు. కానీ పెళ్ళైతే చేసేసుకున్నారు. లైఫ్ లో పరాయి ఆడదాని వంక కన్నెత్తైనా చూడని చాణక్య, ప్రేమ పెళ్లి తన జీవితంలో లేవు అని చెప్పే చాణక్య క్షణాల్లో పెళ్లి చేసేసుకున్నాడు. ఇది పెళ్లి కాదు. ఇంకేంటి మరి? ప్రతీకారం. ఎవరి మీద? మీ అన్నయ్య మీద. నాకు తాళి కట్టేస్తే మా అన్నయ్యని గెలిచేశాననుకున్నారా? ఆఫ్ కోర్స్ గెలిచాను. తను చేసిన తప్పుని నీ గుండెల మీద తాళిలా కనిపిస్తుంటే వాడు జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తాడు. ఎందుకురా తప్పు చేశాను అని గుండెలు బాదుకుంటాడు. నా వంక కన్నెత్తి చూడ్డానికి కూడా భయపడతాడు. ఈ చాణక్య పేరుని జన్మ జన్మలకి గుర్తుపెట్టుకుంటాడు. చాలా ఆశలున్నాయి మీకు, కానీ అవేవి నెరవేరవు. నీ మెళ్ళో తాళి కట్టేశాను కదా, వాడికి ఏడుపు స్టార్ట్ అయింది కదా. ఎవరు చెప్పారు? రక్తపు చుక్క చిందకుండా యుద్ధం గెలిచేసి అవతల వాడికి కన్నీటి చుక్కలు చూపించానని గర్వపడుతున్నట్టున్నారు. మీకు ఆ గర్వభంగం చేయడానికే నేనొచ్చాను. నువ్వేం చేయగలవు? మీ కళ నెరవేరకుండా చేస్తాను. ఏం ఆశించి నా మెళ్ళో తాళి కట్టారో అది జరగకుండా చేస్తాను. మీ భ్రమలన్నీ పటాపంచలు చేస్తాను. ఈ చాణక్యతోనే శపథమా? ఎస్, ఛాలెంజ్ చేస్తున్నాను. నేనుండగా మా అన్నయ్య కంట్లో చిన్న కన్నీటి బొట్టును కూడా మీరు చూడలేరు. నా కుటుంబ సభ్యులని ఎవ్వరిని మీరు బాధ పెట్టలేరు. మీరు కోరుకున్నది ఏది జరగదు. జరిపిస్తాను. నీ అన్నయ్యని ఏడిపిస్తాను. ఎలా ఏడిపిస్తారు? అలా జరగకూడదనే కదా నేను ఇక్కడికొచ్చాను. అక్కడ నేను ఏడుస్తూ కూర్చున్నప్పుడే కదా మా వాళ్ళు బాధపడతారు. నవ్వుతూ సూట్ కేసు పట్టుకుని వచ్చేసాను కదా. వస్తే నన్ను గెలిచేసినట్ట? మా అన్నయ్య మీద పగ తీర్చుకోవడానికి ఈ తాళిని ఆయుధంగా వాడారు. ఇప్పుడు ఇదే తాళితో మీపై నేను ప్రతీకారం తీర్చుకుంటాను. మీరు సాధించాలనుకున్నది నేను సాధిస్తాను. అసలు ఎందుకురా ఈ పిల్ల మెళ్ళో తాళి కట్టి తప్పు చేశాను అని మీరు పశ్చాత్తాప పడేలా చేస్తాను. నీకు కూడా చాలా ఆశలున్నాయే. నేనెవరో తెలుసా? చాణక్య, సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. అయ్యయ్యో, మీ గురించి నాకు తెలియకపోవడం ఏంటి? బాగా తెలుసు. అవును, ప్రతిసారి నేనెవరో తెలుసా అని ఎదుటి వాళ్ళని అడుగుతారు. ఎప్పుడైనా ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకున్నారా? ఈ దివ్య గురించి తెలుసుకున్నారా? ఏంటి, పెళ్ళంటే ఆటలుగా ఉందా మీకు? తాళంటే ఎగతాళిగా ఉందా? మీరేంటో చూపించారు, నేనేంటో కూడా మీకు చూపిస్తాను. ఇక నుంచి మీకు ఉంటది స్వామి తార్మార్ తక్కడ మారే. వాట్? ఏమన్నావు? అప్ అండ్ డౌన్ అద్దరిపోద్ది అని చెప్తున్నాను. హే, ఏంటా లాంగ్వేజ్? ఏ వినడానికి కష్టంగా ఉందా? శ్రీవారు, మళ్ళీ నన్ను అలా పిలవకో. కోపం వస్తుందా? అదే కావాలి నాకు. కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇంకేం చేస్తారు? చెయ్యాల్సిందంతా చేశారు. ఇక చెయ్యాల్సింది నేను.
చేస్తాను. అభిబాబు ఏంటి బాబు, అమ్మాయి గారి గురించి ఆలోచిస్తున్నారా? అవును చారుకేశా, ఈ అమావాస్య నుంచి దివ్యని ఎలాగైనా కాపాడాలి. తప్పకుండా కాపాడుకుందాం బాబు, మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. నా స్థానంలో నువ్వు ఉంటే నీకు తెలిసేది చారుకేశా. అమ్మాయి గారు మీకెంతో నాకు అంతే బాబు. ప్రతి క్షణం నేను కూడా అమ్మాయి గారి గురించి ఆలోచిస్తున్నాను. దివ్య మన దగ్గర ఉంటే ఎలాగోలా కాపాడుకునే వాళ్ళం. చెప్పిన వినకుండా ఇంటికి వెళ్ళింది. కారణం లేకుండా నేను ఆ ఇంటికి వెళ్ళలేను. ఆ ఇంట్లో ఉంటే ఆ అమ్మాయి గారు సేఫ్గానే ఉంటారు బాబు. చాణక్య సార్ అమ్మాయి గారి మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. వాడేం నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు చారుకేశా. నా మీద కోపంతో తాలి కట్టాడు. ఈరోజు ఆ ఇంట్లోకి వెళ్ళడానికి దివ్య వాడితో ఎంత పెద్ద ఫైట్ చేసింది. అలాంటి వాడు దివ్యని కాపాడతాడంటే నాకు నమ్మకం లేదు. నేను చాణక్య సార్ దగ్గర పనిచేశాను కదా బాబు. ఆపదలో ఉన్నది శత్రువైనా సరే సార్ కాపాడతారు. ఆ నమ్మకం నాకుంది. చేసే ప్రతి కర్మకి సత్యం, అసత్యాలకి విదితం, రహస్యాలకి కన్నిటికున్నది సాక్ష్యం. చిటపట చిటపట కలిమంటే చిర 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 చిటిమంటై భగ 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 భగమని నేను భస్మం చేయును. కాచుకో మంటలో కలిసిపో, మంటలో కలిసిపో. సారభైరవం కాశీక్షే పాలకం ప్రభుం కైలాసే సకేశయం విభుం రుద్రం త్రికాల రుద్రం త్రిలోక రుద్రం భయంకరం. వీక్షణం విద్యుగ్రహ విస్ఫోటనం సాక్ష్యం విశాల గగనం, సాక్ష్యం విశాల గగనం. సత్యం శత్రుమరణం, సత్యం శత్రుమరణం. సరే, ఈ విషయాలేవి ఇంట్లో చెప్పకు. సరే బాబు, పద. చాణక్య సార్ ఇంకొస్తున్నారు. వీడొచ్చాడండి చారుకేశా. దివ్యకి ఏమైనా అయిందా? మీరు కంగారు పడకండి బాబు, నేను కనుక్కుంటానండి. నమస్తే సార్. ఇలా వచ్చారేంటి సార్? రావాల్సి వచ్చింది. ఏమైంది సార్? చెప్పండి సార్, ఏమైందండి? చిన్న ఇష్యూ వచ్చింది. ఏం సార్? అమ్మాయి గారికి ఏం కాలేదు కదా? చారుకేశా, దివ్య ఎలా ఉందో అడుగు ముందు. ఏమైంది సార్? అది తనకు త్వరగా చెప్పమను. దివ్య సేఫా కాదా? చెప్పండి సార్, ప్లీజ్ సార్, త్వరగా చెప్పండి. అది ఇందాక ఇంట్లో ఏమైందంటే
ఇస్తేనే ఇంటి దాకా వచ్చాడా? ఇంట్లోకి రమ్మని పిలవడానికి? అమ్మో, మళ్ళీ కృష్ణార్జున యుద్ధం జరిగేలా ఉంది. తను ఎందుకు వచ్చాడో మీరే అడిగి కనుక్కోండి. ఇంటికొచ్చిన అతిథిని గౌరవించడం నేర్పలేదా మీరు అతనికి? అంటే బాబు, అవునులే, చిన్న వయసులోనే ఇంటి నుంచి పారిపోయి రౌడీలతో కలిసి పెరిగాడు కదా. సంస్కారం ఎవరు నేర్పిస్తారు? తన గురించి వదిలేయండి బాబు. మీరు మా అతిథి కాదు, ఈ ఇంటి అల్లుడు. పెద్దదాన్ని నేను పిలుస్తున్నాను కదా. రండి రండి సార్. రండి బాబు. పదండి. రండి. బామ్మగారు, అన్నయ్య గారు, ఇంటికి ఎవరొచ్చారో చూడండి. మీరా బాబు? రండి, కూర్చోండి. మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈడొస్తే సంతోషం ఎందుకు ఉంటుందే? గొడవ ఉంటుంది గానే. కల్పన, భోజనానికి ఏర్పాట్లు చేయి. బాబుకి ఇష్టమైన వంటలు చేయి. వద్దు బామ్మగారు, నేను భోంచేయడానికి రాలేదు. మరెందుకు వచ్చావు బాబా? ఓ, మా దివ్యం ఏమైనా అక్కడ గొడవ చేసిందా? కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చావా? మీరుండండి అన్నయ్య గారు. దివ్య అక్కడ చక్కగా ఉంటుంది. బాబు కావాలని వెళ్ళింది, గొడవ ఎందుకు చేస్తుంది? కూర్చో బాబు. పర్వాలేదు, మీకో విషయం చెప్పాలని వచ్చాను. ఏ విషయం బాబు? సత్యనారాయణ వ్రతం చేయాలని మీరు చెప్పారు. రేపు మా ఇంట్లో వ్రతం చేస్తున్నాం. మీ అందరినీ పిలవడానికి వచ్చాను. వ్రతం చేస్తున్నారా? అప్పుడే కాంప్రమైజ్ అయిపోయారన్నమాట. ఎంత మంచి శుభవార్త చెప్పావు బాబు. చాలా సంతోషంగా ఉంది. పెళ్లైన కొత్త దంపతుల వ్రతం చేసుకుంటే ఏ కలతలు ఉండవు బాబు. అన్యోన్యంగా ఉంటారు. అక్కడ ఏ గొడవ లేకపోతే ఇక కథే ఉంటుందా? బోరింగ్ గా ఉంటుంది. వ్రతానికి అందరూ రావాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సకుటుంబ సపరివారంగా రావాలి. తప్పకుండా వస్తాం బాబు, అందరం వస్తాం. అక్కడ ఏ గొడవ లేకపోతే పోవటం ఎందుకో? టైం వేస్ట్. మీ అందరికీ నచ్చిన వంటకాలు చేయిస్తాను. వ్రతానికి వచ్చి కడుపు నిండా భోంచేయండి. అయితే తప్పకుండా వ్రతానికి వెళ్లాల్సిందే. దిష్టి పెట్టడానికి చంద్రిక కూడా లేదు కాబట్టి కడుపారా భోంచేయచ్చు. చారుకేశా, మీ ఇంటికి వచ్చి పిలుస్తాను. మీ ఫ్యామిలీ కూడా రావాలి. నాన్నగారి పరిస్థితి మీకు తెలుసు కదా సార్. అమ్మేమో నాన్నని వదిలి రాలేదు. నేను తప్పకుండా వస్తానండి. ప్రసాద్ అంకుల్, గుర్తుపెట్టుకొని రండి. భలేవాడి బాబు. అసలు వ్రతం ఇక్కడే చేద్దామని చెప్పడానికి నేనేగా మీ ఇంటికి వచ్చిందా? మీ ఇంట్లో వ్రతం చేస్తుంటే నేనెందుకు రాను? వెళ్ళొస్తాను. కాఫీ అయినా తాగి వెళ్ళు బాబు. రేపు ఒకేసారి మా ఇంట్లో అందరం భోంచేద్దాం బామ్మగారు. మీ ఇంట్లోకి నువ్వు పిలవలేదు, నా ఇంటికి నేను పిలుస్తున్నాను. తప్పకుండా రమ్మని మరీ మరీ చెప్తున్నాను. చారుకేశా, బాబుని సాగనంపిరా. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారంటే వాళ్ళు కలిసిపోయినట్టే కదా కల్పన? అవును బామ్మగారు. ఈ సమస్య చిక్కుముడవుతుందనుకున్నాం కానీ దేవుడి దయ వల్ల వెంటనే తీరిపోయింది. ఇక ఇద్దరూ చిలకా గోరింక. ఈ రకంగా అయినా దివ్యను దగ్గరుండి చూసుకున్నట్టుంటుంది. అవును బాబు, అమావాస్య గండం గడవాలి. రేపు హోమం కూడా నిర్విఘ్నంగా జరగాలి. ఏదో ఒకటి చేసి దివ్యని కాపాడాలి చారుకేశా. మీరు కంగారు పడకండి బాబు.
అంతా మంచి జరుగుతుంది. మనం ఇలా హోమం గురించి అనుకున్నామో లేదు, ఆ ఇంట్లో వ్రతం చేస్తున్నారు. ఇది శుభసూచకం బాబు. అంతా దేవుడి దయ.